ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక షార్ట్ రైడ్కి వెళ్తున్నాము. హోమ్ టౌన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ హోమ్ టౌన్లో ఫ్రెండ్స్తో పాటు అలా ఒక రైడ్కి వెళ్తున్నాము. ప్లేస్ అయితే దగ్గరలో ఒక కాఫీ డే ఉంది. అంబియన్స్ అంతా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక సీ యూ ఇన్ ద బైక్ వ్యూ. సో గైస్, బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ వ్యూ. మన కోసం అయితే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక మీటింగ్ పాయింట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నా ఇప్పుడు. గైస్, మీటింగ్ పాయింట్ అయితే ఇదే. ఆల్రెడీ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఒకటి ఇంటర్సెప్టర్, ఇంకోటి జీటీ. ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ప్రస్తుతానికి ఒక ఇంటర్సెప్టర్ అండ్ జీటీ, సారీ ఒక జీటీ, ఒక 390 మంది. వీడు తేజ, ఇది ఇంటర్సెప్టర్. బీటింగ్ వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ హెవీగా ఉంది. రెడ్ రూస్టర్స్. ఇది కూడా ఫ్యాన్సీ నెంబరే, 3. ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. వీడు తేజ, వీడు ఎక్స్ తేజ, ఎక్స్ దొంగలాగా. యాక్చువల్గా నాకు జీటీ అంటేనే ఇష్టము. మా బ్యాచ్లో నాకు ఒక్కటే కేటీఎం వెహికల్ ఉండేది, మిగతా వాళ్ళందరూ ఆరి ఓనర్సే. సర్లేండి, డిఫరెన్స్ అనేది ఉండదు, యూనిక్నెస్. జీటీ చూడండి ఎంత బాగుందో. సైడ్ మిర్రర్ వ్యూ చూడండి. క్లైమేట్ మాత్రం అస్సలు చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బెంగళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ సన్నీ వెదర్ అన్నమాట. చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది. మోర్ ఓవర్ ఇది నియర్ టు సీ, బట్ స్టిల్ చూడండి ఎంత కూల్గా. టైం అరౌండ్ 5 అవుతుంది. ఇదేంది బాబు, పొగేందండి, దోమలు చంపుతున్నారా ఏంది? ఇక్కడ నుంచి చూడండి, హోప్ వ్యూ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆకులు అయితే లేవు, డ్రై అయినాయి, కానీ ఈ సీజన్లో కూడా బాగుంటుంది. అండ్
ఐ మీన్ మాన్సూన్ సీజన్లో బాగుంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చ్లో ఆ టైంలో మళ్ళీ కొత్తగా ఆకులంతా వచ్చి అప్పుడు బాగుంటుంది. అది చాలా లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ రోడ్లో ఒక్క పెట్రోల్ బంక్ కూడా లేదు. ఇప్పుడే కొత్తగా నయారా పెట్టారు ఇది రీసెంట్గా. మళ్ళీ ఎండ అయితే వచ్చింది. వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి పాపం చేయలేదు. సో ఇంతకుముందు ఇది 4 లేన్ కాదనమాట, 2 లేనే ఉండేది. రీసెంట్గానే ఎక్స్టెండ్ చేశారు. మనం అయితే ఇప్పుడు NH5కి వచ్చేసాం. ఇప్పుడు ఇది NH16 లేండి, GT ఇక్కడ ఉంది. సో గైస్, మనం ఇక్కడ వెయిట్ చేసేలోపు ఇంటర్సెప్టర్ కూడా వచ్చేసింది, GT ఇది. జస్ట్ ఇక్కడ ఒక 2 minutes ఆగాము. వీఆర్ స్టార్టింగ్. సౌండ్ చూడండి. హోప్ అది మీకు వినిపించింది అని అనుకుంటున్నాను. ఇంటర్సెప్టర్ చూడండి, బోత్ ట్విన్స్, 650 ట్విన్స్. సో మనం అయితే కాఫీ డేకి వచ్చేసాం. A5 హోటల్ అని కానీ అంటారు. ఇది NH16లో ఉంటుంది. చూడండి, ఇంటర్సెప్టర్ అండ్ 390 Gen 3 అండ్ 1 GT 650. సో గైస్, ఒకసారి మీకు యాంబియన్స్ చూపిస్తాను. ఇది కాఫీ డే, చూడండి చాలా బాగుంటుంది. మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. బయట కూడా యాంబియన్స్ చాలా బాగుంటుంది. చూడండి, బైక్స్ అక్కడ ఉన్నాయి. చాలా బాగుంటుంది యాంబియన్స్. ప్రశాంతంగా వచ్చి చిల్ అవ్వచ్చు. సో
గైస్, కాఫీ డేలో ఫుల్గా ఎంజాయ్ చేసాము, బాగా చిల్ అయ్యాం. కాసేపు లూడో ఆడి రెడ్ రిస్టర్స్ చూడండి, బీటింగ్ చూడండి. సో వీఆర్ అబౌట్ టు గో నౌ. బాగున్నారన్నా? సో గైస్, మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. జీటీ చూడండి, ఫ్లాష్ ఎక్స్ వేయించున్నారు, అందుకని సిగ్నల్స్ బ్లిప్ అవుతున్నాయి. టైం అయితే అరౌండ్ 6 అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బ్యాక్ టు హోమ్. యాక్చువల్గా ఆ వెహికల్ తీసుకోవాల్సింది, బట్ ఇది నచ్చి ఇది తీసుకుంటాను. దాని మీద క్రష్ అలాగే ఉంది. క్రోమ్ ఆర్ మిస్టర్ క్లీన్ ఆర్ రెడ్ చాలా ఇష్టం నాకు జీటీలో, కానీ నా పర్సనాలిటీకి సెట్ అవ్వవు అని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ ఓనింగ్ దిస్ డ్యూక్ 390. చూడండి, చెయ్యి అడ్డం పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు, అందుకే హెల్మెట్ అనేది ఇంపార్టెంట్ అనేది. సేఫ్టీ గేర్స్ అనేవి ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని మెల్లమెల్లగా నేను రియలైజ్ అయ్యాను. సో స్లోగా, ఇంకా హాఫ్ ఫేస్ హెల్మెట్ ఉండేది నాకు, సో ఫుల్ ఫేస్ హెల్మెట్కి అప్గ్రేడ్ అయ్యాను. మోర్ ఓవర్ గ్లౌసెస్ కానీ అలవాటు చేసుకున్నాను. నౌ ఐ నీడ్ టు అప్గ్రేడ్ ఆల్ మై రైడింగ్ గేర్. చందమామ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. సో మనం చిట్టేడుకి వచ్చేసాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 5-6 ఉంటుంది అంతే.
ఇక్కడైతే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. పోర్టుకు సంబంధించింది, కృష్ణపట్నం పోర్ట్. ఎవరికైనా తెలియకపోతే సో విద్యానగర్కి వచ్చేసాం గైస్. That's it for today. We'll see you guys in the next vlog with another content. Thanks for watching so far. Om Namah Shivaya.